లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము. అనుదిన ధ్యానములు. జనవరి 18వ తారీఖు. దాసుని మనస్సు. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 27వ వచనము. దాసునిగా ఉండాలని ఎవరు కోరుకుంటారు? ప్రతి ఒక్కరూ అందరికంటే అందంగా, లేదా అందరికంటే బలంగా, లేదా అందరికంటే చురుకుగా ఉండాలని కోరతారు. మీకు ప్రాముఖ్యత ఇవ్వబడలేదని మీలో కొంతమందికి ఆయాసంగా ఉండవచ్చును. ఈ పాప స్వభావమే సంఘాలలోనికి, మిషన్లలోనికి ప్రాకినది. చందా పట్టేవాడుగా నేనుండాలి, ఈ పని చేసేవాడుగా నేనుండాలి, నీ తలాంతులను ఎవరూ గుర్తించడం లేదని నీకు తెలియకుండానే నీకు బాధ కలుగుతుంది. అలాంటి మనస్తత్వం ఉద్యోగాన్ని పూర్తిగా ఆపివేస్తుంది. నీకున్న తలాంతులను బట్టి దేవుడు నిన్ను వాడుకుంటున్నాడని తలంచవద్దు. విరిగి నరిగిన మనసును బట్టియే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆయనలో ఎన్నో తలాంతులు ఉన్నా ఆయనను వాడుకోవడం లేదని మా తండ్రి గారు ఎన్నడూ తలంచలేదు. ఆయనను ఎవరూ గుర్తించలేదు. ఎల్లప్పుడూ ఆయన విమర్శింపబడుతూ, అనగదొక్కబడుతూ ఉండేవారు. ఆయన లోతైన వర్తమానాలు ఇంకా ఎక్కువ మందికి చేరాల్సినది అని నేను తలంచేవాడను. కానీ ఆయనకు అలాంటి కోరిక లేదు. యేసుక్రీస్తు 11 మంది శిష్యులనే తర్ఫీదు చేశాడు. నేను కొద్దిమందిని తర్ఫీదు చేసినా పర్వాలేదు అని ఆయన తలంచేవారు. ఒక దాసుని పాత్ర వహించే విషయమై మన ఉద్దేశం ఏమిటి? దాసుని పాత్ర విషయమై కొన్నిసార్లు నీకు ఎంతో వ్యతిరేక భావము ఉంటుంది. ఎవరో నిన్ను అణచ ప్రయత్నిస్తున్నారని, ఎవరో నీ మీద నీకన్నా పైవారు అవుతున్నారని అనుకుంటావు. నీవు దేవుని హస్తాలలో ఉన్నావని గ్రహించుకో. నీ హృదయం సరైనదిగా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. వ్యతిరేక తలంపులు నిన్ను దేవుని పనికి అనర్హునిగా చేస్తాయి. నేను దాసుడనా? అదే నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నేనొక మంచి సేవకుడిగా ఉండులాగున నా గురించి ప్రార్థించండి. అందరికీ పరిచర్య చేయడం అంత సులువైన పని కాదు. నేను నేర్చుకున్న కొన్ని పాఠాలు ఎన్నడూ మరువను. ప్రారంభపు దినాలలో రిట్రీటుకు రవాణా చేయడానికి రిక్షా బండిని వాడేవారము. ఆ రోజులలో అదే మా దగ్గర ఉండేది. మొదటి వాలంటీరుగా ఒక వైద్య విద్యార్థి ఉండేవాడు. రిక్షా బండి లాగటమైనా సంతోషంగా చేసేవాడు. ఇటీవలనే ఒక సహోదరుని లారీపైకి ఎక్కమని అడిగినప్పుడు అతడు అభ్యంతరపడ్డాడు. అతడు చాలా మంచివాడు, ఆసక్తి గలవాడు, కానీ దీనమైన మనస్సుతో కూడిన పని చేయలేకపోయాడు. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను అని యేసు అన్నాడు. దేవుడు మనకు సహాయము చేయునుగాక. జాషువా డానియల్ గారు.